ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఫిబ్రవరి మంత్ అంతా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్మోస్ట్ అన్ని రాశుల వారికి కొంచెం స్టాండర్డ్ గా వెళ్తా సామాన్యంగా ఎస్, పెద్దగా ఏమై ఆశ్చర్యకరమైన విషయాలు లేవు. అట్లా అని అసలు ఏం లేకుండా అయితే లేవు. కాకపోతే మనకి దేవుడు అందించాడు కదా ఆస్ట్రాలజీ పరంగా రెమెడీస్ కూడా. త్రుటిలో తప్పిన ప్రమాదం అనుకోవచ్చని, పెద్దగా పోయేది చిన్నగా పోతుంది. మరి మన తదుపరి రాశి మిథునం వారికి ఎలా ఉండబోతుంది? సో మిథున రాశి కూడా వాళ్ళకు ఒక ముక్కలా చెప్పాలంటే సామాన్యంగా ఉంటుంది. పెద్ద ఒడిదుడుకులు ఉండ అంత మాసం అయితే కాదు. జనరల్గా ఒక కూల్గా వెళ్ళిపోయే రాశి ఒక మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. డీటెయిల్స్ చూద్దాం. మనకి మిథునంలో ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వాళ్ళ పేరులో కనుక మొదటి అక్షరం లేదంటే బాగా పాపులర్ అయిన పేరుని కనుక అందరు పిలిచే పేరులో కనుక ఫస్ట్ అక్షరం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరాస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మిథున రాశి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి సూర్యుని యొక్క గ్రహాల యొక్క స్థితిని కూడా మనం గమనించుకుంటే తర్వాత సూర్యుడు కుంభరాశులకు 12వ తారీఖున, బుధుడు వచ్చేటప్పుడు 11వ తారీఖున మూవ్ అవుతున్నారండి. శుక్రుడు వచ్చేటప్పటికి జనవరి 28 నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి మే 31 వరకు 4 months వీళ్ళు అదే రాశిలో ఉంటారండి. శుక్రుడు వచ్చేటప్పుడు మీద రాశిలో ఉచ్చ స్థానంలో ఉండి ఈ అందరికీ మంచి చేస్తాడండి ఈసారి శుక్రుడు 4 సంవత్సరాలు. సరే 4 నెలలు చాలా బాగా యోగ్యతను ఇస్తాడని చెప్పుకోనమాట. కుజుడు వచ్చేటప్పుడు మిథున రాశిలోకి రెట్రోగేట్ లో ప్రవేశించి 2 months అక్కడే ఉంటారండి. అక్కడే ఉండేసి జనవరి 31 నుంచి అక్కడే ఉంటారు. వాళ్ళకి వీళ్ళు కూడాను చాలా మందికి చాలా యోగ్యతను ఇచ్చే ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి మహర్షులు ఒక సూక్ష్మంగా మనకి లఘుగా వచ్చారు, మనకు కాన్సెప్ట్ని ఇచ్చారు. వార్తల్లో ముఖ్యాంశాలుగా ఈ మంత్ అంతా జరగబోయేది ముఖ్య అంశాలుగా ఇమ్మీడియట్గా వారి సమరీగా మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ 15 days తర్వాత 15 days అన్నట్లు ఉంటుంది అనమాట. ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే కొంచెం శారీరకంగా పీడ అంటే కొంచెం ఏదో ఒకటి పీడించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుని 8th house ఉండటం వల్ల చెస్ట్ పెయిన్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మారిన తర్వాత కనుక చూసుకుంటే 12వ తారీఖు మారుతారు కదా, అక్కడ నుంచి వీళ్ళకి సూర్యుడు తటస్థంగా ఉంటాడండి. మంచి చేయడు చెడు చేయడు అన్నట్లు ఉంటారనమాట. తర్వాత ఒకే ఒక విషయంలో గమనించుకొని జాగ్రత్తగా ఉండాల్సిందంటే వీళ్ళకి శత్రుపీడం అంటే వీళ్ళకి శత్రువులు ఉండి ఇబ్బంది పెట్టే వాతావరణం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. అయితే ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా చక్కగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏదైనా ఆటంకం వస్తుందని భయపడినా కానీ అలాంటి ఆటంకాలు రావు. వచ్చినా కానీ వీళ్ళని ఏమీ చెయ్యవు, చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే గొడవలు కావాలని వీళ్ళ దగ్గర గొడవలు పడే వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆ గొడవలు కూడా వీళ్ళని పెద్ద ఏమీ ఇబ్బంది పెట్టే విధంగా ఏమీ ఉండవు. మనకు ఎలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నిటినీ చక్కగా చేంజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి శత్రువుల నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని కొంచెం గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. సరిపోతుంది. ఇది మనతంతా సమరీ. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే గ్రహం వైజ్ ఎలా ఉంటుంది ఏంటి చూసుకుంటే వీళ్ళకి ఇది గోచార ఫలితం అనమాట. ఇందులో సూర్యుడు వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ వీళ్ళకి ఓవరాల్గా సూర్యుడు కనుక చూసుకుంటే చాలా మంచి చేస్తారు. అయితే సూర్యుడు కొన్ని ఛాలెంజెస్ తీసుకొస్తారు. ఆ ఛాలెంజెస్ కూడా వీళ్ళకి అదృష్టం బాగుండి అంత ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వవు అవి. సో అవి ఏంటంటేనండి మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యార్థ లాభం నాశనచ్చ విచారో నవమే రవు అని చెప్తారనమాట. అంటే దీని ప్రకారం ఏంటంటే అండి పుణ్యార్థ లాభ నాశచ్చ మంచి పనులు కనుక మనం ఏదైనా తలపెట్టి చేసుకుంటూ వెళ్తూ ఉంటే దాని యొక్క వాటిలో ఆటంకాలు వచ్చేసి వాటిని ఎఫెక్ట్ వాటిని వచ్చే లాభాన్ని రాకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గుడ్ రిజల్ట్స్ రావు. అయితే వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. వచ్చే నెగిటివ్ జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందన్నమాట. అందుకని కేర్ఫుల్ గా ఉంటే వాటిని జాగ్రత్త తీసుకుంటే అది పెద్ద ఇబ్బంది పెట్టే స్థితిలో ఉండదు, చక్కగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ మీద నిందలేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక కూడా చెప్పుకున్నాము హేట్రెడ్, వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం శత్రువుల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళది ఏ తప్పు లేకపోయినా కానీ తప్పు జరిగిందని చెప్పేసి బ్లేమ్ చేసే సిచ్యువేషన్స్ వచ్చే. ఇది ఒక్కటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఏదైనా కనుక ఉంది అంటే ఇది ఒకటే మనం చెప్పుకోవాలన్నమాట. అయితే కుజుడు కూడా వీళ్ళకి యాక్చువల్గా ఉన్న స్థితిని బట్టి అంత అనుగుణత ఉండదు, కానీ అవి కూడా చాలా తక్కువ రేంజ్లో వాళ్ళకి దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్. మన సంస్కృతిలో ఏం చెప్తారంటే జ్వరం ఖడ్గ వ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్తు చంద్ర రాశికేతవు భౌమ యక్ష రాక్షస పీడనం.
అంటే రాత్రిపూట పడుకున్నప్పుడు కొంచెం చెడు కాలాలు రావటము, యక్ష రాక్షస పీడలు అనమాట. అంటే అది చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి అనమాట. తర్వాత పడుకున్నప్పుడు కాళ్ళు పిక్కలు లాగటం, జుమ్ జుమ్ అని, నైట్ నిద్ర పెట్టకపోవటము, సడన్ గా వస్తువులేని పగిలిపోవటం, ఇట్లాంటి కొన్ని పీడలు లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో అయితే బాగానే ఉంటుంది, ఎవరి దగ్గర ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినా కానీ బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం కొంచెం నెగిటివ్ సైకలాజికల్ ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వీళ్ళకే ప్రాబ్లం ఉంటుంది కానీ వేరే వాళ్ళకి ఎవరికైతే ఉండదు. తర్వాత భార్యతోటి బంధువులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉండి వీళ్ళకి చేతికి కానీ ఎక్కడైనా సరే చేతులు కానీ కట్ అయ్యి కొంచెం బ్లడ్ కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి కిచెన్లో లైట్గా తెగటం దగ్గర నుంచి ఏదైనా దూర ప్రాణాలు వెళ్తుంటే యాక్సిడెంట్లు అయ్యేసి అక్కడ ఏదైనా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అయితే మేజర్గా వరి చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ చిన్న చిన్న జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇది వాళ్ళకి ఓవరాల్గా కుజుడు వల్ల జరిగే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. అంటే కుజుడు ఎలా నెగిటివ్గా చేయాలనుకున్నా కానీ వేద వల్ల అవి జరగకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అదే శుక్రుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కూడాను శుక్రుడు 10th హౌస్లో ఉండటం వల్ల అది అంత అనుకూలమైన పరిస్థితి కాదు. పర్టికులర్గా ప్రొఫెషనల్స్ ఎవరికైనా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వ్యకులం చైవ అంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏదో ఒకటి బాధపడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నిస్సత్వం అంటే ఏ పని చేయలేని ఒక నిస్సహాయత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిపో భయం, శత్రువుల యొక్క భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా స్త్రీ పురుష సౌఖ్య హాని మాప్నోతి అంటే వాళ్ళ వర్క్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే జెంట్స్ అయితే కనుక లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ అంటే అదే మనం ఏమంటారంటే జెంట్స్ లేడీస్ వీళ్ళ దగ్గర మధ్య సరైన సఖ్యత కుదరక గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 4వ ఇంట్లో ఆస్పెక్ట్ ఉండడంతో వీళ్ళకి ఒక సొంతగా ఈ టైంలో వెహికల్ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కార్లు కానివ్వండి, అంటే 2 వీలర్ కానివ్వండి, లేదంటే ఇంటికి ఏదైనా కనుక కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్ కానివ్వండి, ఒక లగ్జరీ కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఏదైనా కనుక కొనుక్కోగలదలుచుకుంటే ఇది చాలా మంచి టైం. కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో ఇది మనకి శుక్రుడు ఓవరాల్గా ఇచ్చేది 3 గ్రహాలు వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మరి నక్షత్రాలను బట్టి ఎలా ఉండబోతుందండి? మరి మీరు అడిగిన విధంగా అంగగోచారం మనకు కాన్సెప్ట్ ఒకటి ఉందండి. ఈ కాన్సెప్ట్ ద్వారా కనుక మనం చూసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే వస్త్ర లాభం. చక్కగా వీళ్ళకి పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళిపోయి కాస్ట్లీగా ఉండే బట్టలు కొనుక్కునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పరవాసం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేసి అక్కడ కొన్ని రోజులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేకుంటే మనం ఏం చెప్తారంటే అవుటింగ్ మనకి ఎక్కడికైనా క్యాంప్ వెకేషన్కి వెళ్ళాలనుకున్నా కానీ ఇవంతా చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే వాళ్ళకి ఉన్న ఛాలెంజెస్ ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనాన్షియల్గా ట్రబుల్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. కలహం, గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా ఉంది. వీళ్ళకి 2 విషయాల్లో నెగిటివ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్ అంటే ఫస్ట్ వస్త్ర లాభం, షాపింగ్లు అన్నీ చేసేసి ఖచ్చితంగా ఏదైనా కొనుక్కుంటారు. రాజ్య లాభము, ఎవరికైనా కనుక ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ఎక్కడెక్కడ నెగిటివ్ ఉందంటేనండి దరిద్రము అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరణ తుల్య సిచ్యువేషన్స్ అని చెప్పేసి ఏదో ఒక సిచ్యువేషన్ క్రైసిస్లోకి వెళ్ళిపోతారు. అంటే మరణం అంటే చనిపోతారని కాదండి. వాళ్ళకున్న ఒక ప్రాజెక్టు, వాళ్ళకు డ్రీమ్ ప్రాజెక్టు, వాళ్ళు ఎప్పటి నుంచి చేసుకుందాము అని ఒక యాస్పిరేషన్స్తో ఉన్న వాటిని అవి ఫుల్ అవ్వక వీళ్ళకి డిప్రెషన్ లాగా వచ్చేసి వాటిని క్రైసిస్లో పడేసి తీసేద్దామనే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, మరణము 2 విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. పాజిటివ్ కనుక చూసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే వెకేషన్ కానివ్వండి, లేదంటే కొంత లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వేరే చోట ఉండాలి, లేదంటే అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండే టైం ఎక్కువగా ఉంది. వీళ్ళకి మంచి షాపింగ్స్ అవన్నీ చేసేసి చక్కగా బట్టలు, తర్వాత జ్యువెలరీ ఇవన్నీ కొనుక్కునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇది పునర్వసు నక్షత్రం వాళ్ళకి సంబంధించిన ఫిబ్రవరి మంత్లో మనకి రిజల్ట్స్. మరి మిథున రాశికి సంబంధించి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? మనకి ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రాలకి గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది కూడా సూర్యుని వల్ల జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి సూర్యునికి సంబంధించి సూర్యనారాయణ మంత్రం చెప్పుకొని పని చేసుకున్నా, లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా, లేదంటే సూర్య నమస్కారాలు చేసినా, సూర్యునికి ఆగ్యం ఇచ్చిన,
ఎవరైనా గనక మనకి ఉపనయనం జరిగి ఉంటుందండి. వాళ్ళు త్రికాల సంధ్యావందనం కనుక కరెక్ట్‌గా చేసుకోగలిగితే సూర్యుడి నుంచి చాలా మంచి సూర్యుడు పెట్టే బాధల నుంచి ఉపశమనం జరిగి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హుహు. అంతేకాకుండా మృగశిర నక్షత్రాలకు సుఖనాశనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను ఫుల్ మంత్ అంతా శని వల్ల ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి శనికి సంబంధించి ఈళ్ళు హనుమాన్ చాలీసా చదువుకున్న, తర్వాత శనివారం ఈ మాసం అంతా శనివారాలు మనకి గుడికెళ్ళేసి ప్రదక్షిణాలు చేసినా గాని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఇవి జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా గనక పునర్వసు నక్షత్రం వాళ్ళకి శని నుంచి కూడాను ఎక్కువగా ఉంది కాబట్టి శనికి గనక తైలాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇందాక చెప్పిన విధంగా అందరికి కామన్‌గా చూస్తే వీళ్ళకి దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటికి 2 రకాలండి. వాళ్ళకున్న మనకి పరిస్థితిని బట్టి వీళ్ళు శుక్రవారాల పూట నియమంగా ఉండగలిగితే సో అమ్మవారి గుడికెళ్ళేసి, లక్ష్మీ గుడికెళ్ళేసి చదువుకొని చాలా దర్శనం నియమం చేసుకోవడం. అంటే నాన్ వెజ్ అది తినకుండా హ్మ్. అవునండి. ఒంటి పూట భోజనం చేయడం అలాగా. అలాంటి గనక చేస్తే బావుంటుంది. అంటే శుక్రవారం చాలా ఇంపార్టెంట్ అన్నమాట అమ్మవారికి. యెస్. సో ఆ టైంలో గనక తర్వాత ఈళ్ళు గనక సుహాసిని పూజ గనక చేసినగలిగితే గనక ఇంకా చాలా బాగా కలిసొచ్చే బోత్ అవకాశం మ్యారీడ్ అండ్ అన్‌మ్యారీడ్. ఎవరైనా గనక చేస్తే చాలా బావుంటుంది. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్‌కి అంటే కొంతమందికి బిజినెస్‌లు ఉంటాయండి. కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు గనక కుబేర పాశుపతం హోమం గనక చేపించుకోగలిగితే ఖచ్చితంగా 3-4 మంత్స్‌లో వాళ్ళకి నష్టపోయిన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే రావాల్సిన ధనం ఎక్కడైనా గనక ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 2 డేస్ దీక్షలాగా పట్టుకొని కుబేర పాశుపతం హోమం గనక చేపించుకుంటే శ్రీ సూక్త సంపుటీకరణ మహాలక్ష్మి హోమం గనక చేపించుకోగలిగితే చాలా బావుంటుందండి. ఎవరికైతే కలహము అని ఉందండి, తర్వాత ఈళ్ళకి గొడవలు గనక ఏదైనా గనక అవుతూ ఉంటే గనక ఈళ్ళకి ఆ గొడవల నుంచి శత్రువులపై విజయం రావటానికి మనకి శ్రీశైలంలో అమ్మవారి దగ్గర చండీ హోమం చేస్తారండి. అది సామూహికంగా ఉంటుంది. అది గనక చేపించుకోగలిగితే ఎలాంటి గొడవలున్నా గానీ, ఆ గొడవల సమస్యల నుంచి ఈళ్ళు బయటపడేసి చక్కగా లైఫ్ అనేది ఉంటదని చెప్పేసి గమనించుకోవాలండి. రైట్. సురేష్ బాబు గారు థాంక్ యూ సో మచ్ అండి. రాశి వారికి ఏ రాశి మర్చిపోయాను. మిథున. మిథునం.